శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం మహాస్వామివారికి సంబంధించిన అద్భుత లీలల్ని తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక అద్భుతమైన లీలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక భక్తురాలు ఆవిడ భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది. ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపు చప్పుడవడంతో తలుపు తీసిందన్నమాట. వెంటనే ఒక నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకొని వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్ని బట్టి తనను చంపడానికి వచ్చారు అన్న విషయం తనకు అర్థమైంది. వాళ్ళ ఆదేశం ప్రకారం టీ పెట్టమంటే టీ పెట్టడానికి లోపలికి వెళ్ళిందనమాట. టీ పెట్టేసి వచ్చి వాళ్ళని బతిమలాడుకొని తన పిల్లలకి ఫోన్ చేసి మర్నాడు ఉదయం తన గురించి ఏమైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకంగా ప్రవర్తించమని అస్సలు బాధపడకూడదని చెప్తుంది. తర్వాత హాల్లోకి వచ్చి పక్కపక్కనే ఉన్నటువంటి పరమాచార్య స్వామివారి చిత్రపటము, కాళీదేవి చిత్రపటం ముందు ఆవిడ మోకరిల్లుతుందన్నమాట. ఈరోజు ఏకాదశి, ఈరోజు ఇంతటి దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఆ నక్సలైట్ల వైపు తిరిగి దయచేసి నన్ను ఒక్కసారిగా చంపేయండి, నన్నేమీ చేయవద్దు అని చెప్పి ప్రాధేయపడుతుంది. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ నక్సలైట్లు హాల్లో ఉన్న పరమాచార్య స్వామివారి ఫోటో వైపు లీలగా చూస్తారు. అందులో పరమాచార్య స్వామివారికి బదులుగా ఉగ్రరూపంతో ఉన్న కాళికా అమ్మవారు వాళ్ళకి దర్శనమిచ్చినట్టుగా కనపడుతుందన్నమాట. ఆ నక్సలైట్లు దుర్గాదేవి భక్తులన్నమాట. మొదటిసారి చూసినప్పుడు ఒక్క కాళీపటమే ఉంది. మళ్ళీ వాళ్ళు చూస్తే 2 కాళీపటాలు కనిపిస్తూ ఉండటంతో వాళ్ళు దుర్గాదేవి భక్తులైనందువలన ఆ చంపవలసినటువంటి ఆ గృహిణిలో కూడా కాళికాదేవిని చూశారనమాట వాళ్ళు. అలా కాళికాదేవి కనిపించేసరికి వాళ్ళు ఆ గృహిణికి నమస్కరించి అమ్మా మమ్మల్ని క్షమించండి అని చెప్తూ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఈవిడ తన భర్త రాగానే తన భర్తకి జరిగిన విషయమంతా కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ చెప్పేసరికి ఇద్దరు పరమాచార్య స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి కంచి మఠానికి బయలుదేరుతారు. ఎప్పటిలాగానే కంచి మఠంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు వరుసలో నిలబడి వాళ్ళ వంతు వచ్చిన తర్వాత మహాస్వామి వారికి నమస్కారపూర్వకంగా దర్శనం చేసుకుంటారు. అప్పుడు మహాస్వామి వారు వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వుతూ అయితే కామాక్షియే కాపాడిందా అని చెప్పి 2 చేతులు ఎత్తి ఆశీర్వదిస్తారనమాట. పరమాచార్య స్వామివారిని మనం భక్తితో నమ్మకంతో నమ్మాలే కానీ స్వామివారు తప్పక కరుణిస్తారు అని చెప్పటానికి ఈ సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. అంతేకాదు నిజమైన గురుభక్తి ఎల్లప్పుడూ గెలుస్తుంది అని చెప్పటానికే ఈ సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనం తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel. Thank you.